కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. నమస్తే నాగేశ్వర్ గారు. భారత్లో పుతిన్ పర్యటన ముగిసింది. సో ఇప్పుడు పుతిన్ లెగసీ గురించి ముందుగా మాట్లాడుకుందాం సార్. ప్రపంచ రాజకీయాలను పుతిన్ ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నారు సార్? ఎందుకంటే రష్యా అధ్యక్షుడిగా 25 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతూ ఉన్నారు. సో ప్రపంచ రాజకీయాలను పుతిన్ ఎలా ప్రభావితం చేశారు, ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నారు? అంటే ముందుగా మనకు పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా డిఫరెంట్ రోల్స్లో ఉన్న ఈజ్ నెంబర్ 1. అంటే తనకు అనుకూలంగా రాజ్యాంగ విధానాలు మార్చుకుంటూ ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. సో 1999లో నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సో అప్రతిహతంగా రష్యాకు అధినేతగా కొనసాగుతున్నాడు. అనేక రకాల వదంతులు ఆయన పైన తిరుగుబాటు జరుగుతుందని, ఆయన ఆరోగ్యం చెడిపోయిందని, ఆయన రేపోమప్ప చనిపోతాడని, ఆయన క్యాన్సర్ ఉందని, ఆయన ఏదో చికిత్సలు తీసుకుంటే ఇన్ని రకాల వదంతులు వచ్చినా వెస్టర్న్ మీడియాలో పుటిన్ రిమైన్ స్ట్రాంగ్. పుటిన్ వచ్చినటువంటి సందర్భం కూడా ఏంటంటే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక, సోషలిస్ట్ రష్యా పతనమయ్యాక ఒక క్రైసిస్ పీరియడ్లో మీకు పుటిన్ రష్యా ప్రెసిడెంట్ అయ్యాడు. అంటే ఫ్యూచర్ ఆఫ్ రష్యా ఇస్ కంప్లీట్లీ బ్లీక్ అని. అంటే ఏంటి రష్యా పరిస్థితి అని? ఒకప్పుడు ప్రపంచాన్ని అమెరికాతో పోటీ పడి సగం ప్రపంచాన్ని శాసించిన సోవియట్ యూనియన్ పతనం తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ రష్యా, అసలు రష్యన్ ట్రాన్సిషన్ ఏంటి అనేది కంప్లీట్ గందరగోళం. రష్యన్ ఎకానమీ గందరగోళం, రష్యన్ పాలిటిక్స్ గందరగోళం. ఆ టైంలో పుటిన్ రష్యన్ ప్రెసిడెంట్ అయ్యాడు. దానికి ఉదాహరణ ఏంటంటే 1990లో రష్యన్ ఎకానమీ గ్రోత్ రేట్ తీసుకుంటే -3%. 1990లో 1995లో -4.1%, 1998లో -5.3%. అంటే 1990లో గర్బచోవ్ నాయకత్వంలో సోవియట్ లిక్విడేషన్ అయ్యాక ఆ గందరగోళం, మాఫియా రాజ్యం, ఇప్పటికీ కూడా ఆ విమర్శలు ఉన్నాయి మాఫియా ఎకానమీ అని. బట్ స్టిల్ కంప్లీట్ కావోస్ రష్యన్ ఎకానమీ, రష్యన్ పాలిటిక్స్ గందరగోళంగా ఉన్న సమయం అది. రష్యన్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన సమయం. అందుకని నేను ఈ డేటా మీకు చెప్పేది. 1990లో -3%, 1995లో -4.1%, 1998లో -5.3%, 99లో ప్రెసిడెంట్ అయ్యాడు పుటిన్. 2000లో 10% ఎకనామిక్ గ్రోత్ రేట్, మీకు 10% ఏకంగా. మీకు అలాగే మీకు 6.4% మీకు 2005లో, 2010లో 4.5%. అంటే 2000 నుంచి 2010 ఫస్ట్ 10 ఇయర్స్లో రష్యాలో 10%, 6.4%, 4.5%. అంటే రష్యన్ ఎకానమీని టర్న్ అరౌండ్ చేశాడు. అది ప్రధానమైన డైమెన్షన్ రష్యాలో పుటిన్ సాధించింది. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్ని పుటిన్ ఎలా ప్రభావితం చేశాడని మీ ప్రశ్నకు ఆన్సర్ రావాలంటే మొదలు రష్యాలో ఏం చేశాడనేది కీలకం. ఇప్పుడు రష్యానే అస్తవ్యస్తమై ఉంటే పుటిన్ రష్యాకు నాయకుడిగా ప్రపంచాన్ని శాసించలేడు. ఏ కంట్రీ ప్రపంచ రాజకీయాలపై ప్రభావం అనేది తన దేశంలో తాను చేసిన పని మీద ఆధారపడి ఉంటుంది కదా. మీకు అలా ఎకానమీని టర్న్ అరౌండ్ చేయడానికి రష్యన్ ఎనర్జీ రిసోర్సెస్ను సమర్థవంతంగా పుటిన్ వాడుకున్నాడు. సో ఆ రకంగా రష్యన్ ఎకానమీ టర్న్ అరౌండ్ కావడమే కాకుండా రష్యన్ ప్రైడ్, అంటే ఈజ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జారిస్ట్ రష్యా. అంటే సోవియట్ యూనియనే కాదు, అంతకుముందు జార్ చక్రవర్తుల మీకు ఆ ప్రైడ్, అంటే రష్యన్ ప్రైడ్ అంటారే, అంటే రష్యన్ ప్రైడ్కు ఒక సింబల్గా పుటిన్ ఉండేటువంటి ఎక్స్ట్రీమ్ నేషనలిజం అన్నది. సో దానివల్ల ఏమైంది అంటే రష్యాను తిరిగి రివైవ్ చేయాలి. అంటే ఒకనాటి సోవియట్ యూనియన్ కాలము, అంతకుముందు జారిస్ట్ రష్యా కాలం. అందుకే ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక జారిస్ట్ స్టాచ్యూ సింబల్ వెనకాల ఉంటుంది. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ ఇండికేట్స్ ది లాస్ట్ ప్రైడ్ ఆఫ్ రష్యా. ఇది తన ప్రజల్ని వెనకాలం నడిపించుకోవటానికి స్ట్రాంగ్ లీడర్స్ అందరూ వాడే విధానం. ఇప్పుడు మీకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటుంటాడు.
సో ఆ ప్రైడ్, ఇప్పుడు నేషనల్ ప్రైడ్ రౌజ్ చేస్తుంటాడు ఇక్కడ మన దగ్గర నరేంద్ర మోడీ. సో ఆ నేషనల్ ప్రైడ్ రౌజ్ చేస్తుంటాడు. సో అందువల్ల అక్కడ పుటిన్ కూడా తన నేషనల్ ప్రైడ్ రౌజ్ చేసి ఒక సమాజాన్ని తన వెనకాల నడిపించగలిగాడు. పొలిటికల్ అపోజిషన్ వీకెన్ చేశాడు. ఏకఛత్రాధిపత్యంగా రష్యాను ఏలాడు. ఎప్పుడైతే రష్యాలో అన్క్వశ్చనబుల్ లీడర్గా పుటిన్ ఎమర్జ్ అయ్యాడో ఇక బయటికి యాక్ట్ కావడం మొదలుపెట్టాడు. సెకండ్ డైమెన్షన్ పుటిన్ డైమెన్షన్ అంటే ఫస్ట్ దోమో తన పవర్ను రష్యాలో కన్సాలిడేట్ చేసుకోవటానికి, ఎకనామిక్ అండ్ పొలిటికల్ కావోస్ నుంచి రష్యాను తన ఆధిపత్యంలో స్ట్రాంగ్గా నిలబెట్టడానికి చేసిన మొదటి పని. రెండో పని ఏంటి అంటే రష్యన్ ఎక్స్పాన్షన్ మొదలుపెట్టాడు. మీకు 2092 అంటే 90s తర్వాత సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఇక రష్యా ఏమీ చేయలేదు అనే పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడున్న ఉక్రెయిన్, కజకస్తాన్, తజకిస్తాన్, కిర్జిజియా, ఉజ్బెకిస్తాన్, జార్జియా, మీకు ఇవన్నీ కూడా బెలోరష్యా, ఇవన్నీ కూడా రష్యాలో సోవియట్ యూనియన్లో భాగం. అజర్బైజాన్, ఆర్మేనియా, ఇప్పుడు ఇవన్నీ సెపరేట్ కంట్రీస్గా మారిపోయాయి. మీకు ఇవన్నీ కూడా పాత సోవియట్ యూనియన్లో భాగం. సో అంతటి విస్తారమైన సోవియట్ యూనియన్ ఉన్న సోవియట్ యూనియన్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ తజకిస్తాన్, కజకస్తాన్, కిర్జిజియా, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్. ఇవన్నీ ఇప్పుడు మనం తాష్కెంట్ అంటామే, అది ఇదంతా. సో అటువైపు ఏమో వెస్ట్, అందుకే దీన్ని యురేషియా అంటారు. మాస్కో ఏమో వెస్ట్లో ఉంటుంది, కానీ సోవియట్ యూనియన్ అనేది అటు ఈస్ట్ అండ్ వెస్ట్ స్ప్రెడ్ అయి ఉంటుంది. సో అందువల్ల వెస్ట్ అట్లాంటి దేశం కాస్త రష్యాకే పరిమితం అయిపోయింది. ఆ టైంలో 2008లో జార్జియా పైన అటాక్ చేశారు రష్యా. రష్యాలో కన్సాలిడేట్ అయ్యాక పుటిన్ రష్యన్ ఎక్స్పాన్షన్ దాన్ని మొదలుపెట్టాడు. అంటే తన రష్యన్ గ్లోరియస్ పాస్ట్ను రివైవ్ చేస్తానని 2008లో జార్జియాను అటాక్ చేశాడు. 2014లో క్రిమియా పైన, యుక్రెయిన్కి చెందిన క్రిమియాను అక్కుపై కూడా చేసేసాడు. 2015లో సిరియన్ సివిల్ వార్లోకి ఎంటర్ అయ్యాడు. తన లాంగ్ టర్మ్ అలా అయినటువంటి బషర్ అల్ అసద్కు మద్దతుగా అటు అమెరికా నాయకత్వంలోని యాంటీ సిరియన్ రిబెల్స్, అటు ఐసిస్, ఇలా అనేక రకాల అటాక్స్ సిరియాలో బషర్ ప్రభుత్వం ఎదుర్కొంటుంటే బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా సిరియన్ సివిల్ వార్లో ఎంటర్ అయ్యాడు. సో రష్యా ఎంటర్ అయ్యాకనే సిరియన్ సివిల్ వార్లో బషర్ గెలిచాడు. తర్వాత ఇటీవల ఉక్రెయిన్ వార్ తర్వాత బషర్ను కాపాడలేకపోయింది రష్యా. సో అందువల్ల రష్యన్ మిలిటరీ ఆపరేషన్స్ పెరిగాయి. అంటే రష్యానే ప్రశ్నార్థకం నుంచి పోయి రష్యా కూడా ఒక మిలిటరీ పవర్గా ఎమర్జ్ అయింది. సెకండ్ డైమెన్షన్. థర్డ్ డైమెన్షన్ అంటే అమెరికన్ హెజమనీ, అమెరికన్ ఆధిపత్యానికి సవాల్గా మారాడు. సో వాస్తవంగా సోవియట్ యూనియన్ టైంలో కోల్డ్ వార్ పీరియడ్ అంటారు, ప్రచండ యుద్ధం అని. రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రపంచం ఉండేది. ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్. ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎమర్జ్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఆర్డర్. సో ఆ తర్వాత మీకు సోవియట్ అంతర్ధానం తర్వాత ఇక అమెరికాకు ఎదురే లేదు, అమెరికాకు ఎదురు చెప్పేవారు లేరు. యూనిపోలారిటీ అంటారు, అంటే ఏకధ్రువ ప్రపంచంలోకి అడుగు పెట్టామనుకున్నాం. అప్పుడు చైనా ఎమర్జ్ కావడం మొదలుపెట్టింది పోస్ట్ 90sలో. అంటే సోవియట్ యూనియన్ కాలంలో అమెరికా అనుసరించిన ఫారిన్ పాలసీని తనకు అనుకూలంగా మార్చుకొని అమెరికాకే ఛాలెంజర్గా చైనా ఎమర్జ్ అయింది. అంటే సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విభేదాలు వచ్చిన నేపథ్యంలో కిస్సింజర్ డిప్లొమసీ అని, అప్పుడు కిస్సింజర్ ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్. సో ఆయన చెప్పిన డిప్లొమసీ ఏంటంటే మనము చైనాను కలుపుకొని సోవియట్ను బలహీనపరచాలని. ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బీజింగ్ వెళ్ళారు. చైనా అధ్యక్షుడిగా డెంగ్ జియాపింగ్ ఉన్నారు. దాన్ని 70s, 80s, 90s వరకు స్లోగా చైనా ఎమర్జ్ అవ్వడం మొదలుపెట్టింది. సో సోవియట్ యూనియన్ శిథిలాల నుంచి రష్యా ఎమర్జ్ అయ్యి అమెరికన్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇప్పటికీ అమెరికాకు నిజంగా ఒక పోటీనా అంటే కాదు. అమెరికా ఎకానమీతో పోలిస్తే రష్యన్ ఎకానమీ చాలా చిన్నది. రష్యన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో సగం ఉంటుంది. ఇది 11th లార్జెస్ట్ ఎకానమీ రష్యా. అమెరికా ఏమో ది లార్జెస్ట్ ఎకానమీ అమెరికా. సో అందువల్ల మీకు రష్యాకు అమెరికాకు ఎకానమీలో లేదు, పవర్లో లేదు, పొలిటికల్గా లేదు.
కానీ రష్యాకున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ రష్యాకు ఉన్నాయి. యురేషియా, యూరప్ ఆసియా సంధి మధ్యలో ఉండడం, అది జాగ్రఫికల్ ఇంపార్టెన్స్. తర్వాత సోవియట్ కాలపు న్యూక్లియర్ లెగసీ, అంటే సోవియట్ యూనియన్లో కాలంలో అమెరికాకు పోటీగా అణ్వస్త్ర శక్తి ఉంది, అది రష్యా ఇన్హెరిట్ చేసింది. దాంతో పాటు పెద్ద ఎత్తున డిఫెన్స్ ఇండస్ట్రీ, మిలిటరీ ఇండస్ట్రీ ఉంది, ఇది కూడా సోవియట్ లెగసీ, అది రష్యాకు ఉంది. తర్వాత మీకు ఎనర్జీ బేసెస్ ఉన్నాయి రష్యాకు. సో ఓవరాల్గా అమెరికాకు పోటీ పడగలిగే రాజకీయ ఆర్థిక శక్తి రష్యాకు లేకపోయినా ఈ డిఫెన్స్, మిలిటరీ ఇండస్ట్రీ, ఎనర్జీ, దాంతో పాటు న్యూక్లియర్ వెపన్స్, ఈ మూడింటిని ఉపయోగించుకుంది రష్యా. ఉపయోగించుకొని తన జాగ్రఫికల్ లొకేషన్, స్ట్రాటజిక్నెస్, అంటే యూరప్ ఆసియాల మధ్య ఉండడము, యురేషియా ప్రాంతము. సో రష్యా ఒక రకంగా అమెరికాకు ఒక స్ట్రాటజిక్ రైవల్గా ఎమర్జ్ అయ్యారు. కానీ పుటిన్కి తెలుసు తన లిమిటేషన్స్, ఎన్ని చేసినా అమెరికాతో ఈక్వల్ కాలేడు. అందువల్ల చైనాతో కూడా కలుపుకున్నాడు. అందువల్ల రష్యా చైనా బంధాన్ని పెంచుకొని అమెరికాకు ఒక ఛాలెంజ్గా మిగిలాడు. సో రష్యా కూడా పుటిన్ ఒక వేసినటువంటి వ్యూహాత్మక అడుగులు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేశాయి. చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కూడా తన వైపు తిప్పుకోగలిగాడు. దాంతో ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ బ్రేక్ చేశాడు. అమెరికా యూరప్ల మధ్య ఉన్న స్నేహబంధం రష్యా విషయానికి వచ్చే వరకు, పుటిన్కి వచ్చే వరకు బ్రేక్ అయింది. మిగతా విషయాలు ఎక్కడా బ్రేక్ కాలే. కానీ పుటిన్కి వచ్చే వరకు ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ కూడా బ్రేక్ చేశాడు. అమెరికన్ డాలర్కు పోటీగా ఒక గ్లోబల్ ఛాలెంజ్ విసిరాడు. అందుకే మీకు బ్రిక్స్ సమావేశాల్లో కూడా బ్రిక్స్ కరెన్సీ అని ప్రతిపాదించింది పుటినే. వాస్తవంగా మన ఇండియా ఇప్పుడు ఇంత సమీప భవిష్యత్తులో లేదని కూడా అన్నాడు. ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించాడు పుటిన్ ప్రతిపాదనకు. సో అందువల్ల అమెరికన్ ఆధిపత్యానికి రష్యా ఒక సవాలుగా తనకు తాను ఎమర్జ్ కాకపోయినా ఇతర దేశాలను ముఖ్యంగా చైనాను కలుపుకొని తన వ్యూహాత్మకమైన అడుగుల ద్వారా రష్యా ఒక ఎమర్జ్ అయ్యాడు. సో ఎమర్జ్ కావడము ఇదంతా జరుగుతుంటే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. అంటే జార్జియాపై అటాక్ చేస్తే అమెరికా ఏం చేయలేకపోయింది, క్రిమియా పైన అటాక్ చేస్తే ఏం చేయలేకపోయింది. ఆఖరికి 2022లో ఉక్రెయిన్తో అటాక్ చేసి ఒక రకంగా నాటోతో పరోక్ష యుద్ధానికి దిగాడు. ఆ నాటోతో పరోక్ష యుద్ధంలో కూడా వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయి బలహక్నం తాను విన్నర్గా నిలిచాడు. విన్నర్గా నిలవడం వల్ల ఇలా ట్రంపే తోకముడిచే పరిస్థితికి వచ్చాడు. సో అందువల్ల అమెరికాతో పోటీ పడే క్రమంలో యూరప్తో కూడా బలమైన ఆర్థిక బంధాన్ని కూడా పెంచుకున్నాడు. ముఖ్యంగా ఎనర్జీ, ఒక దశలో అయితే నియర్లీ 50% ఆఫ్ యూరోపియన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ రష్యానే మీట్ అయ్యాయి. ఈవెన్ టుడే ఉక్రెయిన్ వార్ తర్వాత కూడా రష్యన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్లో 51% యూరోప్కి వెళ్తాయి. సో నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ అని చెప్పి ఏకంగా రష్యా నుంచి జర్మనీకి పైప్ లైన్ వేసాడు. సో అందువల్ల అటు యూరప్తో వ్యూహాత్మక బంధం పెట్టుకున్నాడు, ఇటు చైనాతో బంధం పెట్టుకున్నాడు, భారత్తో బంధం పెట్టుకున్నాడు. ఒక రకంగా తన అమెరికన్ యజమాని ప్రపంచంలో ప్రశ్నించడంలో పుటిన్ చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక నాలుగవది సోవియట్ హిస్టరీ మనం తీసుకుంటే, అంటే జార్ చక్రవర్తుల కాలం నుంచి కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్ రోజుల నుంచి కూడా సోవియట్ ఈజ్ మెయిన్లీ టువర్డ్స్ వెస్ట్. మీకు వెస్టర్న్ యూరప్, ఈస్టర్న్ యూరప్గా రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికన్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ క్యాపిటలిస్ట్ వెస్టర్న్ యూరప్ అయింది, సోవియట్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సోషలిస్ట్ ఈస్టర్న్ యూరప్ అయింది. సో అందువల్ల పేరుకు ఏషియాలో కూడా ఎక్స్పాండ్ అయిన ఎంటైర్ వెస్ట్ వరల్డ్ లుక్ ఉండేది రష్యాకు. సో దాన్ని పుటిన్ మార్చి ఏషియా వైపుగా, అంటే దిస్ ఈజ్ ది ఏషియన్ సెంచరీ అని గుర్తించాడు పుటిన్. అది కూడా ఆయన తన స్ట్రాటజిక్ మైండ్కి ఒక ఉదాహరణ. అంటే ప్రపంచ బ్యాలెన్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ షిఫ్ట్ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ కూడా షిఫ్ట్ అవుతుంది అని గమనించి ఈ ఏషియా వైపు చూడడం మొదలుపెట్టాడు. మీకు ఉదాహరణకు మీకు 2013లో రష్యన్ ట్రేడ్లో 26% ఇండో పసిఫిక్ ప్రాంతంతో ఉండేది. అంటే ఇప్పుడు మనం ఇండో పసిఫిక్ అంటే ఇండియా, చైనా, ఈ ప్రాంతం ఒక రకంగా ఏషియా ప్రాంతం. సో 2021 వచ్చేవరకు ఇది 34% పెరిగింది. మెయిన్లీ ఎనర్జీ ట్రేడ్ ఒక ఫ్యాక్టర్,
కానీ ఎనర్జీ ట్రేడ్ కూడా 22 ఉక్రెయిన్ వార్ తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది. అందువల్ల ఎనర్జీ ట్రేడ్ కన్నా ముందే సో ట్రేడ్ విత్ ఏషియా, ముఖ్యంగా ట్రేడ్ విత్ ఇండో పసిఫిక్ పెంచాడు. సో రష్యా పుటిన్ గుర్తించింది ది వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎన్ ఏషియన్ సెంచరీ అని. వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఏషియన్ సెంచరీ కనుక మనము ఏషియా వైపు తిరగాలి అని. ఒక్క చైనాతో ఇండియాతో రిలేషన్సే కాదు, ఈవెన్ అమెరికా మిత్ర దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఇతర అరబ్ దేశాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. నార్త్ కొరియాతో బలమైన సంబంధాలు పెట్టుకుని నార్త్ కొరియన్ ఫోర్సెస్ ఈవెన్ రష్యన్ ఫోర్సెస్తో కలిపి ఉక్రెయిన్ వార్లో కూడా పాల్గొంటున్నారు. ఇరాన్తో సంబంధాలు పెంచుకున్నాడు. ఇరాన్ ఇచ్చినటువంటి డ్రోన్లు కూడా ఉక్రెయిన్ వార్లో వాడాడు. సో అంటే ఒక రకంగా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ను ఛాలెంజ్ చేస్తూ, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అండర్మైన్ చేస్తూ మీకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెట్టాడు. ఈ ఏషియా టువర్డ్స్ ఏషియాకు షిఫ్ట్ పుటిన్ పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అది. సో ఇది 4వది. 5వది ఉక్రెయిన్ వార్. ఉక్రెయిన్ వార్ వాజ్ చావోరేవో. ఉక్రెయిన్ వార్ బ్రేకింగ్ పాయింట్ ఆర్ మేకింగ్ పాయింట్ ఫర్ రష్యా. అంటే ఒక డిఫైనింగ్ మూమెంట్ అంటారే. అంటే ఉక్రెయిన్ వార్లో రష్యా కనుక ఓడిపోతే దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద రష్యా. సో ఉక్రెయిన్ వార్లో రష్యా కనుక గెలిస్తే దట్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ టు యూరోప్. అందువల్ల ఉక్రెయిన్ వార్ ఏదో రష్యా ఉక్రెయిన్ వారే కాదు, వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఒక ఆధిపత్యానికి జరుగుతున్న యుద్ధం అది. అంటే యూరప్ అమెరికా ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ ఏంటంటే నాటోను రష్యాకు సమీపం వైపు ఎక్స్పాండ్ చేశారు. ఇక మిగిలిందల్లా ఉక్రెయిన్. ఇక నాటోను రష్యన్ పొలిమేరల్ లాగా తీసుకొచ్చి రష్యన్ ఛాలెంజ్ను కంప్లీట్గా లేకుండా చేద్దామనేది అమెరికా యూరప్ల వ్యూహం. ఆ ట్రాన్స్ అట్లాంటిక్ స్ట్రాటజీని గమనించి ఉక్రెయిన్ వార్లో అగ్రెసివ్గా నిలిచాడు పుటిన్. ఇక్కడ అమెరికా యూరప్ క్యాలిక్యులేషన్స్ అన్నిటినీ ఫెయిల్ చేసి ఇలా ఉక్రెయిన్ వార్లో బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ పొంది 20% ల్యాండ్ తన చేతిలో పెట్టుకొని ఈ నౌ కాలింగ్ షాట్స్. ట్రంప్కు గంగవీరులు ఎత్తిస్తున్నాడు. ట్రంప్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. యూరప్ నిట్ట నిలువునా చీలిపోయింది ఉక్రెయిన్ వార్ విషయంలో ఏం చేయాలని. అమెరికా యూరప్ల మధ్య అగాధం ఏర్పడింది. సో తన రైవల్స్ కంప్లీట్ గా డివైడ్ చేశాడు ఉక్రెయిన్ వార్లో. అందువల్ల ఉక్రెయిన్ వార్ ద్వారా పుటిన్ వెస్ట్రన్ స్ట్రాటజీలను నిర్వీర్యం చేయడమే కాకుండా వెస్ట్రన్ ఆధిపత్యానికి ఒక పర్మనెంట్ ఛాలెంజ్ని విసిరాడు. సో అందువల్ల ఈ 5 రకాల డైమెన్షన్స్ వల్ల పుటిన్ ప్రపంచంలో ఒక బలమైన నాయకుడుగా, ఇవాళ ప్రపంచ నేతలంటే ట్రంప్, జిన్పింగ్, పుటిన్ అనే దశకు ఎదగగలిగాడు. అందువల్ల ఇట్స్ రిమార్కబుల్ పాత్ కదా. 25 years లో ఒక కంప్లీట్ కావోస్ లో ఉన్న కంట్రీకి నాయకుడిగా, అసలు ఒక బలహీనపడినటువంటి దేశానికి నాయకుడిగా, ఇవాళ ప్రపంచంలోనే ఒక ఛాలెంజర్గా తాను ఎమర్జ్ అయ్యాడు. రష్యాను ఎమర్జ్ చేశాడు పుటిన్. రైట్ సార్. ఇక భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశం వేదికగా భారత ఇంధన అవసరాలని తీరుస్తాం, అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాము అని చెప్పి పుతిన్ హామీ ఇచ్చారు. దాంతోపాటు ఆరోగ్యం, ఆహార భద్రత, షిప్పింగ్ తదితర 16 ఒప్పందాలు కుదిరాయి సార్. భారత్ రష్యాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాల ప్రత్యేకత ఏంటి? అంటే మనం ఈ పర్యటన ముందు మాట్లాడాను, నేను నిన్న కూడా చాలా వివరంగా చెప్పాను. ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంటాయి, 2 వీడియోలు చూడొచ్చు. ఈ ఒప్పందాల విశిష్టత ఏంటి, కీలక ఒప్పందాలు ఏంటి అని. సో అందువల్ల రిపిటేషన్ ఉండకుండా కాస్త కొంత తప్పదు రిపిటేషన్. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యన్తో పుటిన్ పర్యటన సందర్భంగా రష్యాతో కుదిరిన ఒప్పందాల విశిష్టత ఏంటి అది అలా కంపేర్ చేసి చూసినప్పుడు చాలా ఆసక్తికరమైన పరిణామాలు కనబడతాయి మనకు. అంటే నార్మల్గా ఒప్పందాలను ప్రతి పర్యటన సమయంలో ఒప్పందాలు కుదురుతాయి, అందులో ఆశ్చర్యమేం లేదు. కానీ అమెరికా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో కంపేర్ చేసినప్పుడు ఇండియా అమెరికన్ రిలేషన్స్లో వస్తున్న ఛాలెంజెస్కు పుటిన్ పర్యటన సందర్భంగా రష్యా భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాలు ఏ రకమైన ఆన్సర్ అవుతాయనేది ఒక మన కీలకంగా పరిశీలించాల్సిన అంశం. ఇప్పుడు అమెరికాతో ఇండియాకు ఉన్న సమస్య ఏంటి? ట్రేడ్. ట్రంప్ 50% టారిఫ్లు విధించాడు. అమెరికా ట్రంప్ ఆంక్షల వల్ల నియర్లీ $45 బిలియన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా ఇవాళ ఛాలెంజ్లో పడ్డాయి.
సో మన ట్రేడ్ డెఫిసిట్ అక్టోబర్లో $41 బిలియన్ చేరుకుంది. సో రూపీ బాగా వీకెన్ అవుతుంది. ఈ ఏడాదిలో 5.3% బలహీనపడ్డది రూపీ. సో ఈ పరిణామాలన్నీ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్నాయి. సో మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన 50% టారిఫ్ విధించాడు. దానికి రష్యా నిజంగా ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇండియా అమెరికా ట్రేడ్ ఈజ్ డబుల్ దెన్ ఆఫ్ ది ఇండియా రష్యా ట్రేడ్. ఇప్పుడు ఇండియా అమెరికా ట్రేడ్ $120 బిలియన్, ఇండియా రష్యా ట్రేడ్ $69 బిలియన్ మాత్రమే. అంటే నియర్లీ డబుల్ రష్యాతో భారత వాణిజ్యంతో పోలిస్తే అమెరికాతో భారత వాణిజ్యం. ఇక ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు రష్యా కేవలం $5 బిలియన్, $5 బిలియన్. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా $87 బిలియన్. సో అందువల్ల మనము అమెరికాతో జరిగే వాణిజ్య యుద్ధానికి రష్యా ఎప్పుడూ మనకు సొల్యూషన్ కాదు, ఆ పరిష్కారం కూడా కాదు, ప్రత్యామ్నాయం కాదు. అలాగే అమెరికాతో ట్రేడ్ విషయంలో ఇండియాకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఉదాహరణకు మనం $41 బిలియన్ వర్త్ ఇంపోర్ట్ చేసుకుంటే అమెరికా నుంచి $87 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే నియర్లీ $130 బిలియన్ ట్రేడ్. అప్రాక్సిమేట్గా ఒక $46 బిలియన్ వరకు ఇండియాకు అనుకూలంగా అమెరికాతో వాణిజ్యంలో సర్ప్లస్ మిగిలింది. ఇందుకు కంప్లీట్ భిన్నంగా రష్యాతో వాణిజ్యంలో మనకు లోటు ఉంది. అంటే మనము అరౌండ్ $69 బిలియన్ ఇండో రష్యన్ ట్రేడ్ అయితే ఇందులో 92% రష్యన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియానే. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే చాలా తక్కువ. మనం రష్యా నుంచి ఇంపోర్టే చేసుకుంటాం. రష్యన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా ఇది 92%. సో అందువల్ల హైలీ ఇంబ్యాలెన్స్డ్ ట్రేడ్, ఇండియా రష్యా ట్రేడ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా, ఇండియా అమెరికా ట్రేడ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో సుమారు 18% అమెరికాకి వెళ్తాయి. అందువల్ల ఏ రకంగా చూసినా అమెరికాతో జరిగే ట్రేడ్ వార్లో రష్యా మనను ఆదుకునే అవకాశం లేదు. రష్యా కెన్ నెవర్ బి అన్ ఆల్టర్నేటివ్ టు అమెరికా. సో ఆ భ్రమంలో మనం ఉండకూడదు. అందుకే అమెరికానా రష్యానా రెండు మధ్య ఎంచుకోవాలి అని మీరు అడిగినప్పుడు నేను ఏమన్నాను, రెండూ కావాలి తప్ప ఒక్కదానికోవటనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ డేటా అందుకే చెప్పేది. కానీ అదే సమయంలో మనము అమెరికాతో జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ వార్లో ఏ కంట్రీ కూడా మనకు అమెరికాతో సమానంగా రిప్లేస్ చేయలేదు. యూ కెనాట్ హ్యావ్ ఎనీ రిప్లేస్మెంట్. అది ఇండియాకి కాదు, చైనాకు కూడా సాధ్యం కాదు. చైనాకు కూడా అమెరికాను రిప్లేస్ చేసే కంట్రీ లేదు. కానీ ఏం చేయాలి మరి పరిష్కారం కనీసం బిట్స్గా అయినా అమెరికా ట్రేడ్ వార్ నుంచి తప్పించుకోవటానికి ఇండియా కృషి చేయాలి. అందులో భాగంగానే మన లెదర్ ఇండస్ట్రీస్ రిప్రజెంటేటివ్ ఆఫ్రికా వెళ్ళారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఒప్పందాలు కుదిరాయి. ఏంటో ఒప్పందాలు, $69 బిలియన్ ఉన్న బైలేటరల్ ట్రేడ్ పాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 2030 నాటికి 5 yearsలో మ్యాసివ్ ఇంక్రీస్. దిస్ ఇస్ ఎ వెరీ అంబిషియస్ ట్రేడ్ ప్లాన్. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఇండియా దిగుమతి చేసుకోవడమే ఎక్కువగా ఎగుమతి చేయడం లేదు కనుక ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు రష్యా పెంచుకోవటానికి రష్యా కొన్ని కొనుగోలు చేయడానికి ఎగ్రీ అయింది. అంటే ఎలాగైతే ఇప్పుడు మనకు అమెరికాతో ట్రేడ్ వార్లో ప్రధానమైనటువంటిగా దెబ్బతిన్న వాటిలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఒకటి, మెరైన్ ప్రొడక్ట్స్ రెండు. ఇప్పుడు మన ఆంధ్ర రొయ్యలు కూడా దెబ్బతిన్నాయని మాట్లాడుకున్నాం కదా. సో ఈ రష్యా ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది ఏంటంటే ఇండియా నుంచి మోర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటాం, మోర్ మెరైన్ ప్రొడక్ట్స్ కొంటాం అని ప్రతిపాదించింది. అలాగే అమెరికాకు ట్రేడ్ వార్ వల్ల ఎఫెక్ట్ అయిన మరో రంగం టెక్స్టైల్స్. ఈవెన్ రష్యా అంతకు ముందే టెక్స్టైల్ ఉత్పత్తుల్ని కూడా మేము కొంటామని చెప్పింది. అఫ్ కోర్స్ అమెరికాతో దెబ్బతింటున్న వాణిజ్యాన్ని రష్యాతో వాణిజ్యం పోడ్చలేదు, కానీ అట్లీస్ట్ సింబాలిక్గా సిగ్నలింగ్ మాత్రం ఇట్స్ అ పర్ఫెక్ట్ సిగ్నలింగ్. అంటే అమెరికాకు ట్రంప్కి సిగ్నలింగ్ ఏంటంటే, నీవు కొనకపోతే మాకు కొనేవాడు లేడనుకుంటున్నావా, మేము చూడు ఇంకో కొత్త రూట్లు వెతుక్కుంటున్నాం అనే సిగ్నలింగ్ మాత్రం బలంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికిప్పుడు మనం అమెరికా కొనకపోతే అవన్నీ తీసుకెళ్లి రష్యాలో అమ్మలేము, అది ప్రాక్టికల్గా ఎప్పుడు సాధ్యం కాదు. కానీ బట్ దట్ ప్రాసెస్ అది బిగిన్, దారిత పడుతుంది. ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్కువ కొంటాను రష్యా ఒప్పుకుంది, అగ్రికల్చరల్ కమాడిటీస్ కొంటానని ఒప్పుకుంది, అంతకుముందే టెక్స్టైల్ కొంటానని ఒప్పుకుంది, ఎలాగూ టెక్నాలజీ స్పేర్ పార్ట్స్ ఇట్లాంటివి తనకు కావాల్సినవనే కొంటానన్నది. సో అందువల్ల మీకు
అలాగే కో ప్రొడక్షన్ ఆఫ్ యూరియా, ఇండియా రష్యా కలిపి యూరియాను సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే రష్యా ఇది బిగ్ ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరర్. ఈవెన్ అమెరికా కూడా రష్యా నుంచి ఎరువులు కొంటది, అమెరికా కూడా రష్యా నుంచి ఎరువులు కొంటది. సో అందువల్ల ఇట్ ఇస్ ఎ బిగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ రష్యా. సో అందువల్ల ఎనర్జీ ఇండస్ట్రీ బలంగా ఉండడం వల్ల ఫెర్టిలైజర్, ఇప్పుడు ఇండియాలో యూరియా కొరత ఉంది. మనం చదువుకున్నాక పేపర్లలో యూరియా కొరకు రైతులు లైన్లలో నిలబడడం. అందువల్ల ఇండియా రష్యా జాయింట్ గా యూరియా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందువల్ల ట్రేడ్ విషయంలో అమెరికా మన పైన యుద్ధం చేస్తున్న సమయంలో రష్యా నేను ఆదుకుంటాను, కలిసి వస్తానని మొదలుపెట్టింది. అదొక పాజిటివ్ సిగ్నల్ కదా. ఇక రెండవది డిఫెన్స్ తీసుకుంటే, డిఫెన్స్ లో మనకు రష్యా ఇది లాంగ్ టర్మ్ సప్లయర్. నేను ఇంతవరకు చెప్పాను మీకు 2017కు ముందైతే 75% ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. 2017కి ఇది 62% పడిపోయింది. ఈవెన్ నౌ కూడా 36% మనం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటాం ఈవెన్ టుడే. దీనికి ఇటీవల కాలంలో అమెరికా నుంచి పెరిగింది, ఇప్పుడు అరౌండ్ 10%కు దాకా చేరుకుంటుంది. కానీ అమెరికన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్కు రష్యన్ డిఫెన్స్ ఇంపోర్ట్కు మౌలికమైన తేడా ఉంది. ఆ మౌలికమైన తేడాను కూడా పుటిన్ పర్యటన రుజువు చేసింది. ఇప్పుడు అమెరికా మనకి F-35 విమానాలు అమ్మచ్చు, ఇంకోటి అమ్మచ్చు. దీంట్లో ఇప్పటి వరకు రష్యా నుంచి మనం ప్రధానంగా బయర్గా ఉన్నాం, కొంత పార్ట్నర్గా కూడా ఉన్నాం. బ్రహ్మోస్ మిసైలు ఇలాంటి విషయంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు కో ప్రొడక్షన్ అండ్ కో ఇన్నోవేషన్ మీద ఎంఫసిస్ ఇస్తున్నాం. అంటే ఇండియా రష్యా కలిపి జాయింట్గా డిఫెన్స్ ప్రొడక్షన్ చేసి ప్రపంచానికి అమ్మడం. ఇప్పుడు నిన్నటి దాకా మనం రష్యా నుంచి S-400 బయర్ము, ఇప్పుడు S-500 కలిసి ప్రొడక్షన్ చేయాలని ఆలోచిస్తున్నాం. నిన్నటి దాకా మనము సుకోయ్ 50 సుకోయ్ యుద్ధ విమానాల బయర్తో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మనం కూడా తయారు చేసుకున్నాం. ఇప్పుడు జాయింట్ గా సుకోయ్ తయారు చేసి అమ్మడం. సో అందువల్ల అమెరికాకు సిగ్నలింగ్ ఏంటంటే ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ ను అమెరికా కాదు, అమెరికాను పుట్టించిన వాడు కూడా ఏమీ చేయలేడు, దిస్ ఈజ్ ఎ క్వాలిటేటివ్లీ హయ్యర్ లెవెల్కి వెళ్తోంది అనేది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంది, ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఇండియన్ H-1B వీసాల పైన ఆంక్షలు పెడుతున్నాడు. అంటే ఇండియా స్టూడెంట్స్ పైన ఆంక్షలు పెడుతున్నాడు. ఇండియా పైన రకరకాల ఇండియన్ హ్యూమన్ రిసోర్సెస్ అమెరికాకు రావడాన్ని అడ్డంకి ఉంటున్నాడు. దానికి ఆల్టర్నేటివ్ ఏ కంట్రీ కాదు, మళ్ళీ అదే సేమ్ ట్రేడ్ విషయంలో ఏదైతే ఉంటుందో అదే. ఇప్పుడు ఉదాహరణకు భారతీయులు 3 లక్షల మంది అమెరికాలో చదువుకుంటున్నారు. మనం అమెరికా ఇచ్చే H-1B వీసాల్లో 70% ఇండియాకే, 40 లక్షల ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఉంది. సో కెన్ ఎనీబడి బి ఏ మ్యాచ్ టు అమెరికా? ఇంపాసిబుల్. కానీ ఒక సిగ్నలింగ్ ఏంటి, మళ్ళీ బాబు నువ్వు మా వాళ్ళని రానియకపోతే మా వాళ్ళు ఇంకెక్కడన్నా పోయి కూడా ఉద్యోగాలు చేసుకుంటారు అని. ఇప్పుడు మొబిలిటీ ప్యాక్ట్ అని ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో ఈ మొబిలిటీ ప్యాక్ట్ ఏంటంటే ఇండియన్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ను రష్యా ఆహ్వానిస్తుంది. సో రష్యాలో ఉన్న రకరకాల ఇండస్ట్రీలో పనిచేయడానికి, రకరకాల సెక్టార్స్లో పనిచేయడానికి ఇండియన్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్కు రష్యా ఆహ్వానిస్తుంది. దీన్నే మొబిలిటీ ప్యాక్ట్ అంటారు. అంటే ఒక రకంగా అమెరికాకు మొబిలిటీ దెబ్బతింటుంటే రష్యాకు మొబిలిటీ పెరుగుతుంది. అగైన్ ఇట్ కెనాట్ బి ఎ మ్యాచ్, కానీ దట్ అగైన్ మళ్ళీ సిగ్నలింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇవాళ ఒక్క రోజులో నీకు అమెరికాలో ఉద్యోగాలు దొరికినంతగా రష్యాలో దొరకవు. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఉంది, రష్యాలో ఆ స్థాయిలో ఐటీ ఇండస్ట్రీ లేదు. కానీ బట్ అదొక ఇండికేటర్ సిగ్నల్గా మొబిలిటీ ప్యాక్ట్ పెట్టుకున్నాం. 4వది టెర్రరిజం అంశంలో అమెరికా డూప్లిసిటీ మనకు తెలుసు, అమెరికన్ హిపోక్రసీ మనకు తెలుసు. అమెరికా ఒకవైపు పహల్గాం దాడుల్ని ఖండించినా దాంట్లో దాని వెనకాల పాకిస్తాన్ ఉంది అని చెప్పటానికి కూడా సిద్ధపడలే. అలాగే యునైటెడ్ నేషన్స్లో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పాకిస్తాన్ బేస్డ్ సంస్థ పేరు డ్రాఫ్ట్లో ఉంటే దాన్ని అమెరికా తొలగించింది. అంటే ఆ పాకిస్తాన్ ప్రేరేపిత అని అనకపోయినా కూడా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని కూడా అనకూడదు అని చెప్పింది. సో భారతదేశంలో పహల్గాం దాడులకు మూలకారకుడైన అసీం మునీర్కు అగ్రతాంబూలం ఇచ్చి గౌరవించింది. సో పాకిస్తాన్ కూడా టెర్రరిజం విక్టిమ్ అని కహానీలు చెప్పింది. పాకిస్తాన్ భారత్ల మధ్య నేను సహకరిస్తామన్నది, వారిని నేనే ఆపానన్నది, నానా బీభత్సం అంతా ట్రంప్ చేశాడు. కానీ రష్యా ఇందుకు భిన్నంగా
టెర్రరిజం విషయంలో శషబిషలు లేకుండా, అమెరికా లాగా డూప్లిసిటీ లేకుండా, హిపోక్రసీ లేకుండా, డబుల్ స్టాండర్డ్స్ లేకుండా సూటిగా స్పష్టంగా టెర్రరిజాన్ని ఖండించారు. సో దట్ ఈస్ అగైన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే అమెరికాతో ఉన్నదానికి దీనికి ఉన్నటువంటి డిఫెన్స్ అది. ఐదవది ఎనర్జీ సెక్టార్లో ట్రంప్ పెద్ద ఎత్తున అటాక్ పెట్టాడు. సో ఇండియానే రష్యా వార్ ఆన్ ఉక్రెయిన్ కారణమవుతుంది అని, మన ఇండియా ఎనర్జీ రష్యాతో రష్యా దగ్గర ఆయిల్ కొంటే 25% అదనపు సుంకాలు విధించాడు. ఇదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దీనికి ఎలా స్పందించాలి? ప్రాక్టికల్ గా గ్రౌండ్ మీద రష్యా నుంచి ఆయిల్ ఇప్పుడు తగ్గుతున్నాయి, కానీ ఒక సిగ్నలింగ్ ఏమి ఇచ్చారు అంటే, పుటిన్ తన ఉపన్యాసంలో చెప్పాడు, ఇండియా రష్యా విల్ బి అన్ అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లయర్ టు ఇండియాస్ గ్రోయింగ్ ఎకానమీ అన్నాడు. అయితే అందులో తెలివిగా ఎనర్జీ అన్నాడు. ఎనర్జీ నీడ్ నాట్ బి ఆయిల్ ఎలోన్. అక్కడ ఒక మెలిక ఉన్నది. అంటే అమెరికా ఒత్తిళ్లు వల్ల ఇండో రష్యన్ ఆయిల్ ట్రేడ్ దెబ్బతింటుంది అన్నది పుటిన్ కూడా ఒక రకంగా అంగీకరించాడు, మోడీ కూడా అంగీకరించాడు. అందుకే అక్కడ ఆయిల్ ట్రేడ్ అనకుండా ఎనర్జీ ట్రేడ్ అన్నారు. ఎనర్జీ ఇక్కడ అంటే కేవలం ఆయిలే కాదు, అందుకే ఆయిల్, గ్యాస్ అండ్ కోలే కాకుండా న్యూక్లియర్ పవర్ అన్నారు. దానిపైన ఎంఫసిస్ ఇచ్చారు. ఆల్రెడీ కూడంకులంలో 5 న్యూక్లియర్ రియాక్టర్స్ గతం ఇప్పటికి 2 ఆపరేషన్లు కూడా అయిపోయాయి. కూడంకులంలో రష్యన్ మేడ్ లైట్ వాటర్ రియాక్టర్స్. సో అందువల్ల న్యూక్లియర్ ఎనర్జీలో మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్, ఫ్లోటింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా తయారు చేయబోతున్నారు. అది కూడా కో ప్రొడక్షన్, ఇండియా రష్యా కలిపి కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందువల్ల ఎనర్జీలో రష్యా అమెరికా ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనబడుతున్నా, అట్లీస్ట్ ఆన్ ద హోల్ ఆఫ్ ఇట్ ఇండియా రష్యన్ ఎనర్జీ కోఆపరేషన్ నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుంది అని కూడా మనం చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చాం. చూడండి, ఇప్పుడు అమెరికా ఇండియా కన్సర్న్స్ అన్నీ కూడా, మొబిలిటీ ఒక కన్సర్న్, ఎనర్జీ ఒక కన్సర్న్, ట్రేడ్ ఒక కన్సర్న్, డిఫెన్స్ ఒక కన్సర్న్, ఈ అన్నిట్లో కూడా ఎంతో కొంత రష్యా ఒక మెటీరియల్గా అమెరికాకు మనకు రిప్లేస్మెంట్ గా కాదు, కావాలని కూడా ఇండియా ఏమి ఆశించడం లేదు. మన అమెరికాకు బదులుగా రష్యా అనే భావనలో లేము, అమెరికాతో పాటు రష్యా అనుకుంటున్నాం. కానీ అమెరికా చేస్తున్న అగడాలకు ఒక రకంగా సంకేతాన్ని, సిగ్నలింగ్ను మాత్రం చాలా స్పష్టంగా ఇచ్చాం. అది అన్ని విషయాలు మీకు ట్రేడ్, ఎనర్జీ, డిఫెన్స్ ప్రతి దాంట్లో కూడా ఇచ్చాం. సహజంగానే ఉక్రెయిన్ వార్ ఒక కీలకమైన అంశం. అమెరికా కోరుకుంటుంది ఉక్రెయిన్ వార్లో రష్యాను మనం తీవ్రంగా ఖండించాలని. మన వైఖరిని అమెరికా, పశ్చిమ దేశాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి, ప్రశ్నిస్తున్నాయి. కానీ ఇందులో ఎక్కడ జాయింట్ స్టేట్మెంట్ ఉక్రెయిన్ వార్ ప్రస్తావన తేలే. కానీ మోడీ తన ఉపన్యాసంలో మాత్రం మేము తటస్థంగా లేము, మేము శాంతి పక్షాన ఉన్నాం, ఉక్రెయిన్ వార్ పరిష్కారానికి జరిగే శాంతి ప్రయత్నాలు ఆహ్వానిస్తాం, అవసరమైన భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంటామని చెప్పారు. అందువల్ల ఉక్రెయిన్ వార్ పైన మొదటి నుంచి మన స్టాండ్ ఏందో, ఇప్పుడు ట్రంప్ ఒత్తిళ్లు ఉన్నా మా స్టాండ్ ఏమీ మారదు. అమెరికా ఒత్తిడి మేరకు మేమేమి రష్యాను ఖండించము, అదే సమయంలో రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఉక్రెయిన్ వారు సమర్థించము. దిస్ హాస్ బీన్ ద టైమ్ టెస్టెడ్ స్టాండ్ ఆఫ్ ఇండియా 2020 నుంచి. అంటే అమెరికా కోరినట్టు, వెస్టర్న్ యూరప్ కోరినట్లు రష్యాను ఖండించము, ఎందుకంటే ఈ వార్కు రష్యా ఒక్కటే కారణం కాదు. సో రెండవ, అదే సమయంలో రష్యన్ వార్నే మేము సమర్థించాం. చైనా అన్న రష్యన్ వార్కు కాస్త అనుకూలంగా రష్యా వైపు ఉంటుంది, మనం రష్యా వైపు ఉంటాం, పీస్ వైపు ఉంటామని డే 1 నుంచి మన స్టాండ్. పుటిన్ పర్యటన సందర్భంగా మరొక్కసారి ఉక్రెయిన్ వార్ విషయంలో ఇండియన్ స్టాండ్ను స్పష్టం చేశాం. అమెరికా ఒత్తిళ్లకు తలవంచి రష్యాను ఖండించలేదు అని చెప్పి రష్యా ప్రెసిడెంట్ పుటిన్ వస్తున్నాడు కదా అని వార్ను మనం ఎక్కడా సమర్థించలేదు. అందువల్ల ఒక రకంగా పుటిన్ పర్యటన కంటెంట్ రీత్యా చూస్తే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న అగడాలకు ఒక రకమైన వ్యూహాత్మక సమాధానం, ఇట్ ఇస్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ టు ది ట్రంప్ టాంట్రమ్స్ లాగా ఉంటుంది. సరిగా పుతిన్ను ఏకాకి చేయాలని గత 4 ఏళ్లుగా పశ్చిమ దేశాలు విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశానికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. భారత్ పర్యటన ద్వారా పుతిన్ ఏకాకి కాదు అనేది స్పష్టమవుతోంది సార్. పుతిన్ విషయంలో, అలాగే పుతిన్ని ఏకాకిని చేసే విషయంలో పశ్చిమ దేశాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అంటే వాస్తవంగా 2022
ఉక్రెయిన్ వార్ సమయంలో అమెరికా వెస్ట్రన్ యూరప్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే చేసి అన్నీ ఫెయిల్ అయ్యాయి. నేను అన్నట్టు అందులో ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే పుటిన్కి ఎవడు ఫ్రెండ్ ఉండడు, ప్రపంచం అంతటా పుటిన్కి ఎవరు స్నేహితులు దొరకరు, పుటిన్ విల్ బి టోటలీ ఐసోలేటెడ్, పుటిన్ ఏకాకైపోతాడు ప్రపంచంలో ఈ వార్ వల్ల అన్నది అమెరికా యూరప్ క్యాలిక్యులేషన్. కానీ అది కంప్లీట్గా ఫెయిల్. ఇండియా పర్యటనతోనే కాదు, ఓవరాల్గా చూసుకుంటే రష్యా చైనా బంధం బలంగా పెరిగింది 2022 తర్వాత. దీన్ని లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నారు, అంటే హద్దులు లేని పరిమితులు లేని అపరిమిత స్నేహము అన్నారు. సో అమెరికా పుణ్యమా అని రష్యా చైనా బంధం అనూహ్యమైన స్థాయికి పెరిగింది. ఇక రష్యా ఇండియా ఫ్రెండ్షిప్లో చెక్కు చెదరలేదు. ఇంత ట్రంప్ మోడీ అమెరికా వైపుగా భారత విదేశాంగ విధానం గత 3 దశాబ్దాలుగా బెండ్ అవుతూనే ఉంది. వీఆర్ మూవ్ మచ్ క్లోజర్ టు అమెరికా 30 yearsలో. అయినా కూడా రష్యా విషయంలో అమెరికా డిక్టార్స్ను ఇండియా అంగీకరించలేదు. పుటిన్తో ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూ వచ్చింది. సో ఇటీవల పుటిన్ పర్యటన సందర్భంగా ఆప్టిక్స్ చూసినా అది అర్థమవుతుంది. సో అందువల్ల రష్యా పుటిన్ ఏకాకి చేస్తామన్న ప్రయత్నాలు ఏవి సక్సెస్ కాలేదు. ఎందుకంటే పుటిన్ తెలివిగా ఏం చేశాడంటే, ఎప్పుడైతే పశ్చిమ దేశాలతో ఘర్షణ వచ్చిందో ఉక్రెయిన్ విషయంలో, ఇట్ వాజ్ అ ఫైట్ విత్ యూరప్, ఇట్ వాజ్ ఫైట్ విత్ అమెరికా, ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్. ఇది ఆ ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్తో ఫైట్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ సీన్ టువర్డ్స్ ఏషియా, ఎకనామిక్గా స్ట్రాటజిక్గా కూడా ఏషియా వైపు చూడడం మొదలుపెట్టాడు. 2013లో రష్యన్ ట్రేడ్లో 26% ఏషియాకు ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఉంటే 2021 నాటికి రష్యన్ ట్రేడ్లో ఏషియా ఇండో పసిఫిక్ షేర్ 24% పెరిగింది. అంటే క్లియర్గా 34%, 26% నుంచి 34% పెరిగింది. అంటే క్లియర్గా వెస్ట్తో ట్రేడ్ దెబ్బతింటుంది కనుక తన ట్రేడ్ ఏషియాతో ఇండో పసిఫిక్ ప్రాంతంతో పెంచుకున్నాడు. సో అందువల్ల పొలిటికల్గా చూసిన నార్త్ కొరియాతో రష్యా రిలేషన్స్ పెరిగాయి, రష్యా ఇరాన్ రిలేషన్స్ పెరిగాయి. ఎక్కడ దెబ్బతిన్నాడు? ఒక సిరియాలో దెబ్బతిన్నాడు. సిరియాలో కూడా తన అనుకూల ప్రభుత్వమైన బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయింది. కానీ కొత్తగా వచ్చి బషర్కు వ్యతిరేకంగా సివిల్ వార్ నడిపిన అల్-షరా నాయకుడయ్యాడు. అల్-షరా వైట్ హౌస్ పోయి ట్రంప్ను కలిశాడు, పుటిన్ కూడా కలిశాడు. అంటే తన మిత్రుడైన బషర్ను పడగొట్టి అధికారంలోకి వచ్చిన అల్-షరాతో కూడా పుటిన్ డిప్లొమసీ నడపగలిగాడు. అందువల్ల అక్కడ కూడా సిరియాలో కూడా తాను పడిపోయినా లేచి నిలబడ్డాడు. ఇక మీకు రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అరబ్ దేశాలతో కూడా సంబంధాలు పెరిగాయి, అమెరికా మిత్ర దేశాలతో కూడా. ఎందుకంటే ఒపేక్ ప్లస్లో అమెరికా ఫ్రెండ్స్ అయిన అరబ్ దేశాలతో రష్యా ఉంది. ఒపేక్ ప్లస్ అంటే సౌదీ అరేబియా నాయకత్వం ఒపేక్ అండ్ రష్యా. సో ఆ గ్లోబల్ ఎనర్జీ డిప్లొమసీలో అరబ్ దేశాలు రష్యాతో ఉన్నాయి. అందువల్ల ఎక్కడ ఏకాకయ్యాడు పుటిన్? అందువల్ల వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ పుటిన్ ఐసోలేట్ అవుతాడు అనే దాంట్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. రెండవది, పుటిన్ ఈ వార్ వల్ల ద కాస్ట్ ఆఫ్ వార్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే శాంక్షన్స్ క్రిప్లింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. 20,000కు పైగా శాంక్షన్స్ విధించారు. దాంతో శాంక్షన్స్ రష్యన్ ఎకానమీని క్రిపుల్ చేస్తాయి. బైడెన్ ఫేమస్ డైలాగ్ ఉంది, రూబుల్ విల్ బికమ్ రబుల్ అని. అంటే రూబుల్ కాస్త కంకరలాలుగా మారిపోతుంది, రబుల్గా మారిపోతుంది అని, శిథిలాల్లాగా మారిపోతుంది. నథింగ్ లైక్ దట్ హ్యాపెన్. ఇనీషియల్గా ఉక్రెయిన్ వార్ అయిన మొదట్లో డెఫినెట్గా రూబుల్ బాగా దెబ్బతిన్నది. కానీ మళ్ళీ రెస్టోర్ అయి ఇప్పుడు కాస్త మెరుగ్గానే ఉన్నట్టుంది 22తో పోలిస్తే. అంటే రూబుల్ ఇస్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ 2025. ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఏదైనా ఉందంటే రూబుల్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే డాలర్ విలువ 5% 10% దాకా పడిపోయింది. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో డాలర్ వాల్యూ పడిపోయింది, రూబుల్ మాత్రం నిలబడ్డది. దీనికి కారణం ఏంటి? పుటిన్ అనుసరించిన స్ట్రాటజీ. ఏం చేశాడు? 2014లోనే క్రిమియాను ఆక్రమించాడు, 2022లో ఉక్రెయిన్ అటాక్ చేశాడు. అంటే 8 year గ్యాప్ ఉంది. ఈ 8 year గ్యాప్లో పుటిన్ ప్రిపేర్ అయ్యాడు. అంటే ఒకవేళ ఉక్రెయిన్తో వార్ వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఎందుకు తెలుసు ఏమవుతుంది ఇమీడియట్ గా డాలర్ల యాక్సెస్ ను దెబ్బతీస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ డాలర్ ట్రేడ్, డాలర్ పేమెంట్స్, డాలర్ వ్యవస్థ, కరెన్సీ సిస్టమ్ పైన అమెరికాదే తిరుగులేని ఆధిపత్యం. దీన్ని సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు, స్విఫ్ట్ అని. సో డాలర్ల క్రయ విక్రయాలు స్విఫ్ట్ ద్వారా జరుగుతాయి. సో దానిపైన కంప్లీట్ ఆధిపత్యం అమెరికాకు ఉంటుంది. అది గమనించి పుటిన్ ఏం చేశాడంటే తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ను బాగా డైవర్సిఫై చేసుకున్నాడు. అంటే కేవలం డాలర్లలోనే కాకుండా గోల్డ్ రూపంలో, యువాన్ రూపంలో, యూరో రూపంలో, పౌండ్ రూపంలో రకరకాల ఫారిన్ కరెన్సీస్లో తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డైవర్సిఫై చేసుకున్నాడు. దానివల్ల ఎప్పుడైతే డాలర్ల అందుబాటు దెబ్బతిన్నదో రష్యా కొలాప్స్ కాలే. డాలర్ల అందుబాటు దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా కొలాప్స్ అవుతారు, కానీ కొలాప్స్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. దాంతో పాటు లోకల్ కరెన్సీలు ట్రేడ్ మొదలు పెట్టాడు. ఉదాహరణకు రష్యా ఇండియా ట్రేడ్, రూబుల్ ట్రేడ్ అని. దీనికన్నా మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే రష్యా చైనా ట్రేడ్. 99% ఆఫ్ రష్యా చైనా ట్రేడ్ మీకు రూబుల్ యువాన్లో జరుగుతుంది, అంటే చైనీస్ అండ్ రష్యన్ కరెన్సీలో జరుగుతుంది. ఎందుకంటే రెండు దేశాలకు కూడా డాలర్కు ప్రత్యామ్నాయం వైపుగా ఆలోచిస్తున్న దేశాలు కనుక. రష్యా చైనా ట్రేడ్ $235 బిలియన్, ఇండియా రష్యా ట్రేడ్ $69 బిలియన్ అయితే $235 బిలియన్ ట్రేడ్ రష్యా చైనా. ఇందులో 99% యువాన్ రూబుల్లో. దాంతోపాటు తన ఎనర్జీ ట్రేడ్ను ఆంక్షలు ఉన్నా కూడా నిలుపుకోగలిగాడు. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు యూరప్కు కూడా ఎనర్జీ ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. చైనాకైతే భారీ ఎత్తున చేస్తున్నాడు, ఇండియాతో కూడా చేస్తున్నాడు. మనం చాలాసార్లు గణాంకాలతో సహా కూడా చెప్పాను. ఆఖరికి అమెరికాతో ట్రేడ్ కూడా పెరిగింది. ట్రంప్ వచ్చాక అమెరికా రష్యా ట్రేడ్ 20% పెరిగింది. ఇలా పుట్టిన ఇండియాకు వచ్చిన సందర్భం కూడా చాలా సూటిగా అడిగాడు, మీరు ఇండియా ఆయిల్ కొంటే వద్దంటుంది అమెరికా, మరి అమెరికాకు కూడా మేము ఫ్యూల్ అమ్ముతున్నాం కదా, అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీకి కావాల్సిన యురేనియంను మేమే అమ్ముతున్నాం కదా, అదైనా ఫ్యూలే కదా, ఇదైనా ఫ్యూలే కదా అన్నాడు. దానికి అమెరికా దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో అందువల్ల మీకు తన మేజర్ ఎకానమీకి బూస్ట్ ఎనర్జీ ట్రేడ్, ఆ ఎనర్జీ ట్రేడ్ను సమర్థవంతంగా పుటిన్ కంటిన్యూ చేయగలిగాడు ఉక్రెయిన్ వార్ తర్వాత. అందువల్ల రష్యన్ ఎకానమీ కొలాప్స్ కాలే. మూడవది ఏంటంటే అంతర్గతంగా తిరుగుబాటు వస్తుంది, పుటిన్ పైన జరుగుతుంది అన్నాడు. కానీ తిరుగుబాటు ఎక్కడా జరగలేదు. పైగా ఆ పుటిన్ కన్సాలిడేట్ అయ్యాడు, బలమయ్యాడు. నాలుగవది పుటినోమో ఫ్రెండ్స్ను పెంచుకున్నాడు. ఇంత బయట తన బలాన్ని కన్సాలిడేట్ చేసుకుంటే యాంటీ పుటిన్ అలియన్స్ ఏమో బ్రేక్ అయింది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడైతే అయ్యాడో కంప్లీట్గా ట్రంప్ వైఖరి, అమెరికా వైఖరి మారిపోయింది. ఒక రకంగా పుటిన్కు అనుకూల వైఖరి తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈవెన్ ఈ 28 పాయింట్ పీస్ ప్లాన్ లో కూడా చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆఖరికి ఒక సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బలమైన ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్, ప్రపంచ ఆర్డర్ను శాసించిన నిర్దేశించిన వ్యవస్థ ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్, అంటే అమెరికా యూరోప్ల మధ్య బంధం. అది కూడా బీటలు వాడింది పుటిన్ విషయానికి వచ్చేవారు. ఇవాళ యూరోప్ మొత్తం రెండుగా చీలిపోయింది. ఉక్రెయిన్ ఎలా సపోర్ట్ చేయాలనేది అనే విషయంలో కంప్లీట్ గా యూరోప్ గాట్ డివైడెడ్. అమెరికా యూరోప్ల మధ్య అయితే అగాధమే పెరిగిపోయింది. అన్క్వశ్చనబుల్ సపోర్టర్ గా ఉన్న అమెరికా కాస్త ఇవాళ ఉక్రెయిన్ కు అసలు సపోర్టే చేయని పరిస్థితికి వచ్చేసింది. అందువల్ల డిప్లొమాటిక్ గా, స్ట్రాటజిక్ గా కూడా ఉక్రెయిన్ వార్ విషయంలో బ్యాటిల్ ఫీల్డ్ లో అడ్వాంటేజ్ పొంది 20% ఆఫ్ యుక్రెయినియన్ టెరిటరీ ఆక్యుపై చేయడమే కాదు, వెస్ట్ పైన వెస్టర్న్ అలియన్స్ ను బ్రేక్ చేయగలిగాడు పుటిన్. దానికి అమెరికాలో జరిగిన పరిణామాలు కూడా కారణం కావచ్చు. సో అందువల్ల ఇది నాలుగో అంశం, అంటే తాను బలపడి తన ప్రత్యర్థిని వీకెన్ చేశాడు. దానివల్ల ఇప్పుడు పుటిన్ ఒక రకంగా వెస్టర్న్ కంట్రీస్ క్యాలిక్యులేషన్స్ అన్నిట్లో కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. అంటే అమెరికా క్యాలిక్యులేషన్, వెస్ట్ క్యాలిక్యులేషన్ మిజరబుల్లీ ఫెయిల్ ఇన్ రిలేషన్ టు పుటిన్. పుటిన్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు, పుటిన్ అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు, పుటిన్ ఎదుర్కోవడంలో కూడా ఫెయిల్ అయ్యారు. సార్, పుతిన్ భారత్ పర్యటనను ప్రపంచ దేశాలని చాలా నిశితంగా గమనించాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలు అయితే చాలా ఆసక్తిగా పరిశీలించిన పరిస్థితి మోదీ పుతిన్ల భేటీని. సో ట్రంప్ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి రియాక్షన్ రాలేదు, కానీ
చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్లో చాలా పాజిటివ్గా కథనాలు వచ్చాయి సార్. చాలా అంటే ఈ పుతిన్ భారత్ టూర్కి, మోదీ పుతిన్ల భేటీకి కూడా ప్రియారిటీ ఇచ్చింది గ్లోబల్ టైమ్స్. కొన్ని కథనాలు ఒకసారి నేను స్క్రీన్ మీద చూపించండి. నిన్న సాయంత్రం పోస్ట్ అయినది సార్ ఇది. పుతిన్ సేస్ బోత్ ఇండియా, చైనా ఆర్ రష్యాస్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఇంటర్వ్యూ విత్ ఇండియా మీడియా రిపోర్ట్స్ అని చెప్పి. సెకండ్ వన్, రష్యా ఇండియా మూవ్ టు బూస్ట్ టైస్ ఎమిడ్ పుతిన్స్ విజిట్ అని చెప్పేసి. ఇవన్నీ గ్లోబల్ టైమ్స్లో వచ్చిన కథనాలు. సార్ ఈ టూర్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా గ్లోబల్ టైమ్స్లో కథనాలు వచ్చాయి. నిన్న అయితే మంచి ప్రయారిటీ ఇచ్చారు. సో చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్లో వచ్చిన ఈ కథనాలని ఏదైనా ప్రత్యేకంగా చూడాలంటారా? ప్రత్యేకత ఏముంటుంది, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండవు. ఇప్పుడు ఇండియా చైనా మధ్య విభేదాలు వస్తే చైనీస్ మీడియా ఇండియాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తాయి. ఎందుకంటే గ్లోబల్ టైమ్స్ ఇది అన్ అఫీషియల్ మీడియా. అది మీకు ఇండియా పాకిస్తాన్ల మధ్య విభేదాలు వస్తే చైనా పాకిస్తాన్ మిత్ర దేశాలు గనక ఖచ్చితంగా ఇండియాకు వ్యతిరేకంగా కథనాలు వస్తాయి. ఇండియా అమెరికా మధ్య ఘర్షణ వస్తే చైనాకు పాజిటివ్గానే వార్తలు వస్తాయి. అందువల్ల ఇట్స్ ఆల్ డిప్లొమసీ, ఇట్స్ ఆల్ పాలిటిక్స్. మీకు రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ చైనాకు థ్రెట్ కాదు, సో చైనాకు ప్రత్యామ్నాయం కూడా కాదు. ఈవెన్ ఇండియాకు వస్తున్న సందర్భంగా కూడా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, అప్పుడు మీరు గ్లోబల్ టైమ్ చూపెట్టారు కదా, ఇండియన్ మీడియా అన్నారు, దట్ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుటిన్ మాకు ఇండియా చైనా ఇది గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. అంటే చైనా కూడా కలిపి చెప్పాడు. అందువల్ల ఎక్కడా రష్యా ఇండియాతో చేసుకునే స్నేహం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ చైనా. రష్యా ఇండియా కలయిక చైనాకు వ్యతిరేక కలయిక కాదు. అందువల్ల చైనాకి ఏముంటుంది అభ్యంతరం? పైగా రష్యా ఇండియా కలయిక చైనాకు అడ్వాంటేజ్. ఎందుకంటే చైనా చాలా మంది మన దేశంలో కూడా ఈ యాంటీ చైనా సెంటిమెంట్ వల్ల ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. చైనా పాలసీస్ అన్ని ఇండియాను దృష్టిలో పెట్టుకుని ఉంటాయని. వాస్తవం కాదు అది. పాకిస్తాన్ పాలసీస్ అన్ని ఇండియాను దృష్టిలో పెట్టుకుంటాయి. చైనా పాలసీస్ అమెరికాను దృష్టిలో పెట్టుకుంటాయి. వాళ్ళ పోటీ అమెరికా, ఇండియా కాదు. ఇండియా ఎదుగుతోంది, ఇండియాతో ఛాలెంజ్ వస్తుందని మనం చెప్తుంటాం, కానీ రియాలిటీ చైనా చూసేది అమెరికా. ఇండియా మీద ఆ మేర కోపం ఎందుకంటే మనము అమెరికా నాయకత్వంలోని యాంటీ చైనా కూటమిలో ఉన్నాం అన్నది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు క్వాడ్లో ఉన్నాం మనము. క్వాడ్ అనేది అమెరికా నాయకత్వంలో యాంటీ చైనా కూటమి. అందువల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను కంటైన్ చేసే అమెరికా వ్యూహంలో భారత్ భాగస్వామి అవుతుంది అనేది మన మీద కోపం తప్ప, దాంతో పాటు ఇండియాకు చైనాకు సరిహద్దు వివాదాల విషయంలో మనకు వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మాదే అని దుర్మార్గంగా మాట్లాడడం ఇందుకు ఉదాహరణ. కానీ ఫండమెంటల్గా చైనీస్ ఫారిన్ పాలసీ పొజిషనింగ్ వల్ల అమెరికాకు పోటీగా, ఎందుకంటే ఆ చైనా కోరుకునేది అమెరికాకు రైవల్గా తాను ఎదగాలి అని కదా. అందువల్ల అమెరికాకు పోటీగా తాను ఎదిగే క్రమానికి నీకు ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ వల్ల నష్టమే ఉంది, లాభమే కదా. ఒక రకంగా అమెరికన్ యజమానిని కదా పుటిన్ ప్రశ్నిస్తున్నది. అమెరికా కోరికకు భిన్నంగా కదా ఇండియా రష్యాతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటోంది. మీకు యూరోపియన్ అంబాసిడర్స్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ అంబాసిడర్స్ పుటిన్ రాక సందర్భంగా పెద్ద వ్యాసవే రాశారు. భారత్ అభ్యంతరం కూడా చెప్పింది. మొదటి నుంచి ట్రంప్ నుంచి బైడెన్ నుంచి మొదలుకొని యూరోపియన్ లీడర్స్ అందరూ కూడా ఇండో రష్యన్ రిలేషన్స్ కదా టార్గెట్ చేస్తున్నది. ఈవెన్ మీకు లేటెస్ట్ ఎనర్జీ ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది కనుక 25% అదనంగా మన పైన ట్రంప్ టారిఫ్లు విధించాడు కదా. అంటే ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అనేది అమెరికా వ్యతిరేకిస్తుంది, చైనాకి అభ్యంతరం లేదు. చైనా వెల్కమ్స్ ఇట్, ఎందుకంటే అమెరికాకి ఇది పోటీగా మారుతుంది కనుక. అంటే రష్యా ఇండియా రిలేషన్షిప్ వల్ల అమెరికన్ ఆధిపత్యాన్ని సవాల్ చేయబోతుంది. దాని ఇండియా అందుకు దోహదం చేస్తుంది కనుక చైనా సంతోషంగానే ఉంటుంది, అభ్యంతరం ఏముంటుంది. పైగా మనం రష్యా ఇండియా చైనా రిక్ అంటారు దాన్ని, ఆ ట్రైకా అంటారు RIC అని, దాన్ని రివైవ్ చేయాలని కూడా రష్యా ప్రతిపాదించింది. చైనా సానుకూలంగా కూడా స్పందించింది, ఇండియా కూడా వ్యతిరేకించలేదు. సో అందువల్ల అమెరికన్ డామినేషన్ను టార్గెట్ చేయడానికి ఇండియా రష్యా రిలేషన్స్ ఉపయోగపడతాయి. అందువల్ల చైనా స్ట్రాటజీలో రష్యా భారత ఫ్రెండ్షిప్ తనకు థ్రెట్ కాదు, తనకు కాంపిటీషను కాదు, తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకము కాదు. అందుకే చైనా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. ఇక
ఈ భూమి మీద ఏ మూలన ఏం జరిగినా వెంటనే స్పందించే ట్రంప్ పుతిన్ మోదీల భేటీ గురించి ఇప్పటి వరకు అయితే స్పందించలేదు సార్. ఎందుకు స్పందించలేదు? అండ్ పుతిన్ పర్యటనతో అమెరికాకు ఏ సంకేతం వెళ్ళింది? భూమి మీద ఏం జరిగినా ట్రంప్ ఎందుకు స్పందిస్తాడు? ట్రంప్ స్పందించాడు. ట్రంప్ తనకు అమెరికన్ ఇంట్రెస్ట్ల దగ్గర స్పందిస్తాడు. ట్రంప్ ప్రపంచంలో అన్నిటిపైన స్పందించాడు. ట్రంప్ ఇది వెరీ క్యాలిక్యులేటెడ్ బిజినెస్ మ్యాన్. పరిణామం జరిగితే అంటే అదే అంటున్నా, భూమి మీద జరిగిన మీరు కాస్త ఎగ్జాగరేట్ చేశారు చెప్తున్నా. భూమి మీద జరిగిన దాని మీద ట్రంప్ ఎప్పుడు స్పందించాడు. ట్రంప్కి అవసరమైన దాని మీద స్పందిస్తాడు. అమెరికన్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ ఉన్న దగ్గరే స్పందిస్తాడు. అమెరికా ఇంట్రెస్ట్ లేని దగ్గర అసలు ట్రంప్ ఎప్పుడు ఎంటర్ కూడా కాడు. మీకు అసలు ఈ విల్ నాట్ ఈవెన్ బాధపడ జరిగినట్టు కూడా భావించాడు. సో ట్రంప్ అంత ట్రాన్సాక్షనల్ పర్సన్. ట్రంప్ ఈజ్ నాట్ ఎ క్రేజీ ఫెలో అని మనం అనుకుంటాం. క్రేజీ ఫెలో కాదు, ఈజ్ ఎ వెరీ వెరీ క్యాలిక్యులేటెడ్ ట్రాన్సాక్షనల్ ఫెలో. తనకు కావాల్సిందని స్పందిస్తాడు. సో దీనిపై అంటే మీరు అడిగిన ప్రశ్నలో ఇంపార్టెన్స్ ఏంటంటే, గతంలో చాలా వేగంగా ఖండించేవాడు. మీకు చైనా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO మీటింగ్ అప్పుడు ఇండియా జిన్పింగ్ మోడీ పుతిన్ లా ఫోటో చూసి గంగవీరలు ఎత్తాడు కదా, వెళ్ళి దూకండి ఇండియా రష్యా కలిసి డెడ్ ఎకానమీస్, వీఆర్ లూజింగ్ ఇండియా అండ్ చైనా టు రష్యా అని కూడా కామెంట్ చేశాడు. ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో రియాక్ట్ అవుతలేడు. ఎందుకు రియాక్ట్ అవుతలేడంటే ట్రంప్ కూడా తెలుసు ఇండియా అమెరికా ట్రేడ్ మధ్యలో ఉండే రిలేషన్స్ కు రష్యా ఏం ప్రత్యామ్నాయం కాదు. ఇండియా ఇస్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ అమెరికా అండ్ రష్యా. టోటల్గా అమెరికాకు వ్యతిరేకంగా రష్యాతో ఇండియా కలవడం లేదు. ట్రంప్కి తెలియదా? ఇప్పటికీ కూడా ఎనర్జీ ట్రేడ్లో తీసుకుంటే మా ఆయిల్ కొనుగోలు తగ్గిపోతున్నాయి కదా రష్యాతో. న్యూక్లియర్ ఎనర్జీలో కోఆపరేషన్ పెంచుకుంటున్నాం. అందుకే పుటిన్ ఎక్కడ ఆయిల్ అనకుండా ఎనర్జీ అన్నాడు. సో అందువల్ల మీకు ట్రంప్ కోరిన దానికి మనమేమి భిన్నంగా అమెరికాకు వ్యతిరేకంగా రష్యాతో కలిసి అమెరికాపై యుద్ధానికి సిద్ధం కావడం లేదు కదా. సో అంత మేరకు ట్రంప్ ఈజ్ హ్యాపీ కదా. సో ట్రంప్ కూడా చెప్పాడు కదా, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తాను నాకు మోడీ చెప్పాడు. అది ఒక్క రోజులో జరగదు, గ్రాడ్యువల్గా జరుగుతుంది అని చెప్పాడు. ట్రంపే చెప్పాడు. సో దానికి భారత ప్రభుత్వం అలాంటిది ఏమీ మోడీ చెప్పలేదు అన్నారు. కానీ రియాలిటీలో ట్రంప్ చెప్పిందే జరుగుతుంది కదా. ఇప్పుడు కంటిన్యూస్గా లాస్ట్ 2-3 మంత్స్ మీరు ఎనర్జీ ట్రేడ్ గమనిస్తే డౌన్వర్డ్ ఉంది కదా. అంటే భారత ప్రభుత్వం అసలు మోడీ అలాంటి అష్యూరెన్స్ ట్రంప్కి ఇవ్వలేదని చెప్పినా రియాలిటీ ఎంత తగ్గిపోతుంది కదా. దట్ ఇస్ వాట్ ట్రంప్ వాంట్స్ కదా. చెప్పిందా చెప్పలేదు తర్వాత సంగతి. తాను కోరుకున్నదే జరుగుతున్నది కదా. ఇప్పుడు రష్యా నుంచి డిఫెన్స్ సప్లై తగ్గించుకొని మనం అమెరికాతో పెంచుకుంటున్నాం. అమెరికా నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ LPG ఒకప్పుడు 0% నుండి అది ఇప్పుడు 10% కూడా చేసుకుంటున్నాం. సో మనం ఎక్కడ అమెరికాతో ఘర్షణతో రష్యాతో కలవడం లేదు. ఆ మేరకు ట్రంప్ నోస్ ఇట్ కదా. ట్రంప్ ఆల్సో నోస్ ఇట్. ప్రతి కంట్రీకి ఉండే డిప్లొమాటిక్ నెసెసిటీస్. సో ట్రంప్ అండర్స్టాండ్స్. అందువల్ల ట్రంప్ ట్రాన్సాక్షన్ ఆ మాటకు వస్తే అసలు పుటిన్కు ట్రంపే వ్యతిరేక కాదు కదా. మీకు పుటిన్కు ట్రంపే వ్యతిరేక కాదు. పైకి నువ్వు 50% టారిఫ్లు ఇవన్నీ విధించినా రియాలిటీలో ట్రంపే పుటిన్ అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు. ట్రంప్ అలాస్కాలో కలిశారు. ట్రంప్ వచ్చాక రష్యాతో ట్రేడ్ 20% పెరిగింది. ఉక్రెయిన్ వార్ విషయంలో బైడెన్ కంప్లీట్గా యాంటీ రష్యా పొజిషన్ తీసుకుంటే ట్రంప్ చాలా సందర్భాల్లో ప్రో రష్యా ప్రో పుటిన్ స్టాండ్ తీసుకుంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ పుటిన్ అంటే వ్యతిరేక వ్యక్తి కాదు, ఒక రకంగా అనుకూల వ్యక్తి. అందుకే నిన్న కూడా మీకు ఇండియా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ కూడా పుటిన్ ఎక్కడ ట్రంప్నే విమర్శించలే. పైగా ట్రంప్ అట్ల సానుకూలంగానే మాట్లాడాడు. అందువల్ల ఇండియా రష్యా కలిసి అమెరికన్ ఇంట్రెస్ట్లను భారీగా అటాక్ చేస్తే అప్పుడు ట్రంప్ కాస్త రియాక్ట్ అవుతాడు. అందువల్ల ఇది భారీగా అటాక్ మన అమెరికా ఇంట్రెస్ట్లను అటాక్ చేయలే, అమెరికా వ్యతిరేక గ్రాండ్ అలయన్స్గా లేము. కాస్త ట్రంప్కు సిగ్నలింగ్ ఇచ్చిన మాట నిజం. మీకు డిఫరెంట్ అంశాల్లో సిగ్నలింగ్ ఇచ్చాం, కానీ ఆ సిగ్నలింగ్ ట్రంప్ దానికి అది వీక్ సిగ్నల్ అని అర్థమవుతుంది కదా ట్రంప్కు. ఇదేమో స్ట్రాంగ్ సిగ్నల్ అని మనం భావిస్తున్నాం, ట్రంప్ అది వీక్ సిగ్నల్ అని భావిస్తున్నాడు. ఇది తప్పదు కదా ప్రతి కంట్రీకి అన్నట్లు. అందువల్ల ట్రంప్ ఈజ్ నాట్ సీయింగ్ ఎ థ్రెట్ పర్హాప్స్. కానీ ఐ థింక్ ఈ విల్ రియాక్ట్. ఇవాళ కాకపోతే రేపు రియాక్ట్ అవుతాడు. సో ట్రంప్ వైఖరిలో కూడా మీకు ఒకప్పట్లాగా లేడు. మీకు ట్రంప్ వైఖరి అన్ప్రెడిక్టబుల్ మారుతుండే. ఒకప్పుడు రష్యాతో అసలు ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొంటారండి, తప్పదు వాళ్ళకు, కొంత మెల్లగా తగ్గించుకుంటారు అంటున్నాడు. అందువల్ల ట్రంప్ నోస్. ట్రంప్కి ఏంటంటే
ఇప్పుడు భారత్ అమెరికా ట్రేడ్ డీల్కు అవసరమైన ఒక వాతావరణం క్రియేట్ కావాలి. అర్జెంటుగా ఆయనకి ఇండియాతో ట్రేడ్ డీల్ ఫైనల్ కావాలి. అందువల్ల దాన్ని డిస్టర్బ్ చేసే రీతిలో కూడా ట్రంప్ మాట్లాడదలుచుకోలేదు. అందువల్ల ఇప్పుడు రష్యాతో కొన్ని ఒప్పందాలు ఏవి అమెరికాతో ట్రేడ్ డీల్కి అడ్డంకి కాదని ట్రంప్కి అర్థమవుతున్నాయి కదా. అందువల్ల ఆ సిగ్నలింగ్ను కూడా ఆయన ఏం పట్టించుకోదలుచుకోలేదు కావచ్చు. సార్ ఇక ఈ పుతిన్ ఇండియా టూర్ మీద రాహుల్ విమర్శలు, ఐ మీన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఇచ్చిన విందుకు ఎందుకు ప్రతిపక్షాలను పిలవలేదు అని చెప్పి, ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేని పిలవలేదు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇన్విటేషన్ వెళ్ళలేదు, కానీ శశి థరూర్కి ఇన్విటేషన్ వెళ్ళింది, ఆయన అటెండ్ కూడా అయ్యారు. అంటే రాహుల్ గాంధీ చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. గతంలో ఇలాంటి సాంప్రదాయం ఉండేది కాదు, మంచి సాంప్రదాయం ఉండేది. మన్మోహన్ సింగ్ కానీ అంతకుముందు వాజ్పేయి కానీ ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు మోదీ ఇన్వాల్వ్ చేయడం లేదు అని చెప్పి రాహుల్ అగ్రెసివ్ గా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి సార్. దీని మీద మీకు అంటే రాహుల్ గాంధీ అన్నదానికి బీజేపీ సమాధానం కూడా ఇచ్చింది. 2008లో పుట్టిన వచ్చినప్పుడు అప్పుడున్న అటల్ బిహారీ వాజ్పేయి నేను కలవలే, అద్వానీ నేను కలవలే, అప్పుడు అపోజిషన్ లీడర్ సుష్మా స్వరాజ్ నేను కూడా కలవలేదు అని. సో అందువల్ల రాహుల్ గాంధీ క్లెయిమ్ కరెక్ట్ కాదు. యూపీఏ ప్రభుత్వంలో కూడా విజిటింగ్ లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అపోజిషన్ లీడర్స్ కలవడం సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు. దాంతో పాటు మేమేమి ఆపడం లేదు, అది వాళ్ళ ఇష్టము. సో వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉంటుంది తప్ప మేమెట్లా చెప్తాం. వచ్చే వారు కలవాలనుకున్న వాళ్ళు కలుస్తారు, మేము కలిస్తే వద్దనం, కలవకపోతే కలవమని చెప్పం అని కూడా పేర్కొన్నారు. అందువల్ల అదొక కాంట్రవర్సీ. అంటే విజిటింగ్ లీడరు ఫారెన్ అపోజిషన్ లీడర్ను కలవడమా కలవకపోవడం అని. కానీ నిన్ననేమో అది అఫీషియల్ డిన్నర్, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇచ్చింది కాదు, రాష్ట్రపతి భవన్లో స్టేట్ బ్యాంక్వెట్. స్టేట్ అంటే మోడీ ఒక్కటే కాదు, స్టేట్ అంటే బీజేపీ ఒక్కటే కాదు కదా. పార్లమెంటరీ డెమోక్రసీని గౌరవించినప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లోక్సభలో కానీ రాజ్యసభలో, దట్ ఈస్ ఎ స్టాట్యుటరీ పొజిషన్. శశి థరూర్ను పిలవడానికి నేనేం అభ్యంతరం చెప్పడం లేదు. ఎందుకంటే శశి థరూర్ ఇటీవల కాలంలో బీజేపీకి అనుకూలంగా, మోడీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీని ఎంబరాస్మెంట్లో పెట్టే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఆపరేషన్ సింధు నేపథ్యంలో పార్లమెంటరీ డెలిగేషన్లో కూడా శశితను పికప్ చేశారు. శశి థరూర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ట్రోజన్ హార్స్, మాయాగుర్రంగా పనిచేస్తున్నాడు, శల్య సారథ్యం చేస్తున్నాడు. కానీ దానికన్నా ముఖ్యంగా శశి థరూర్ కాంగ్రెస్ డిసిడెంట్ లీడర్, అసమ్మతి నేత అనే కాదు కదా. శశి థరూర్ ఇస్ ఎ వెరీ సీజన్ డిప్లొమాట్. యునైటెడ్ నేషన్స్లో అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. అంటే సెక్రటరీ జనరల్ తర్వాత ఆయనకు నెంబర్ 2గా పనిచేశాడు. అలాగే యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ కూడా పోటీ చేశాడు శశి థరూర్ ఇండియా తరఫున. సో అందువల్ల శశి థరూర్ ఇస్ ఏ ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్, ఇస్ ఏ డిప్లొమాట్. సో అందువల్ల ఆ హోదాలో పిలవచ్చు కదా. కేవలం కాంగ్రెస్ డిసిడెంట్ లీడర్ హోదాలోనే పిలిచారని కూడా చెప్పలేం. కాంగ్రెస్ డిసిడెంట్ లీడర్ హోదాగా పిలవడం అంటే ఇంకా చాలా అరాచక పాలిటిక్స్ అవుతుంది అది. బట్ లెట్ us అజ్యూమ్ ఆ హోదాలో కాకుండా ఆయనను ఒక డిప్లొమాట్గా, ఒక ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్గా, యునైటెడ్ నేషన్స్లో టాప్ పొజిషన్లో పనిచేసిన వ్యక్తిగా పిలిచి ఉండాలి అనుకున్నాను. కానీ అందువల్ల శశి థరూర్ను పిలవడం కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం ఎక్కడ, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పిలవకపోవడం. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది స్టాట్యుటరీ పొజిషన్, ప్రజలిచ్చిన పొజిషన్. అది మోడీ దయాదాక్షిణ్యాలతో వచ్చిన పొజిషన్ కాదు. స్టాట్యుటరీ పొజిషన్కు రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మీకు స్టాట్యుటరీ పొజిషన్కు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది పార్లమెంట్ను అవమానించడం, ప్రజల్లో అవమానించడం కదా. ఇప్పుడు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ ప్రకారం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ డిఫైన్డ్. హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ కన్వెన్షన్, ట్రెడిషన్ కాదు, ఇట్ ఈస్ ఎ లా నౌ. సో దానికి క్యాబినెట్ హోదా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు. అందువల్ల మనము బ్రిటిష్ తరహా పార్లమెంటరీ డెమోక్రసీని ఎంచుకున్నాం, వెస్ట్ మినిస్టర్స్ మోడల్ అంటారు. ఈ బ్రిటిష్ తరహా పార్లమెంటరీ డెమోక్రసీలో అపోజిషన్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్ ద షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఈ రన్స్ ద షాడో గవర్నమెంట్. మీకు పర్ఫెక్ట్ పార్లమెంటరీ మోడల్స్లో ఏముంటుంది అంటే అపోజిషన్ నుంచి కూడా మంత్రులు ఉంటారు, ఓవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఓవర్ అగ్రికల్చర్. మంత్రులు అంటే వాళ్ళు మంత్రులుగా పనిచేయరు, షాడో మంత్రులుగా. అంటే వారు కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని ఫాలో అవుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో చెప్పారు, అపోజిషన్ ప్రాధాన్యత నెంబర్స్లో కాదు, ఇట్ రిఫ్లెక్ట్ ద అదర్ ఒపీనియన్. మీకు భారత సమాజంలో మరొక అభిప్రాయాన్ని రుజువు చేస్తుంది. అయినా మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో దాదాపు
పెద్ద ఒక భిన్నాభిప్రాయాలు ఏం లేవు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వచ్చింది, ఎంటైర్ అపోజిషన్ ఆల్ పార్టీ మీటింగ్ లో మీరు ఏ చర్య తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామన్నారు కదా. ఎక్కడ మీకు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆగింది, ఎవరు ఆపారు, ట్రంప్ ఆపాడా లేదా అనే దాంట్లో ప్రశ్నలు వచ్చాయి తప్ప ఆపరేషన్ సింధూర్ పైన ఎవరు ప్రశ్నించలేదు. అందరము ఆల్ పార్టీస్ ఏక కంఠంతో ముక్త కంఠంతో మోడీకి గవర్నమెంట్ సపోర్ట్ చేశారు కదా. మీకు షేక్ హసీనా ఇష్యూ ఉంది, షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంలో డిఫరెన్సెస్ ఏం లేవు కదా. ఇంత బంగ్లాదేశ్తో వివాదాలు అవుతున్నా ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. సో మీకు ది కంటెంట్లో కాస్త డీటెయిల్స్ పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలనే విషయంలో అన్ని పార్టీలు ఒకే అభిప్రాయం కదా. ఆ ట్రేడ్ డీల్లో మనం రాజీ పడ్డామా రాజీ పడలేదా అనే విషయంలో కాస్త డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ అమెరికాతో ట్రేడ్ డీల్ అవసరం లేదని ఎవరన్నా అంటారా? సో మీ వన్ అపోజిషన్ పార్టీ అసలు అమెరికాతో డీల్ ఏంది, మనం అమెరికాతో సంబంధాలు తెగతింపులు చేసుకోవాలి ఎవరంటారు? ఎవరంటలేరు కదా. సో ఇప్పుడు అందులో రష్యాతో ఫ్రెండ్షిప్ విషయంలో అసలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు కదా. రష్యా అయితే టైం టెస్టెడ్, అలా కాంగ్రెస్ గవర్నమెంట్లున్నా బీజేపీ గవర్నమెంట్లున్నా, అలాంటప్పుడు ఎందుకు పిలిస్తే అభ్యంతరం ఏంటి? సో రష్యన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు దట్ షోస్ ది వాల్యూ ఆఫ్ డెమోక్రసీ కదా. మన ఇండియన్ డెమోక్రసీ యొక్క స్ట్రెంగ్త్ తెలియజేస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే కాదు కదా. వాళ్ళు ఏమి పుట్టిన పక్కకు పిలిచి సైడ్కి పిలిచి మా మోడీ దుర్మార్గుడు అని చెప్తారా? చెప్పే అవకాశం ఉంటుందా? సో ఇదే స్టేట్ బ్యాంక్వెట్, కాస్త మ్యాగ్నానిమిటీ, కాస్త హుందాతనం, కాస్త జెంటిల్మెన్ గా మనం వ్యవహరించాలి కదా. పాలిటిక్స్ అంటే రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కక్షలే కాదు కదా. సో ప్రతిపక్ష నాయత ప్రజలు ఇచ్చినటువంటి హోదా, అది మీకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పదవి, అది ఒక రకంగా దాన్ని నేను అగౌరవపరుస్తానంటే అభ్యంతరకరం కదా. సో మీకు పొలిటికల్ డిన్నర్ కాదు ఇది, ఇదే గౌరవప్రదంగా ఒక దేశాధినేతకు వచ్చిన సందర్భంగా. ఇంకో దేశాధినేతకు రేపు మీరే పర్మనెంట్ గా గవర్నమెంట్లో ఉంటారన్న గ్యారంటీ ఏముంది? రేపు ఎవరు గవర్నమెంట్ ఉంటారో కదా. ఇలా మీరు అనుసరిస్తున్న సంస్కారము సాంప్రదాయం రేపు మిమ్మల్ని కూడా వెక్కడిస్తుంది కదా. రేపు ఆ పరిస్థితి బీజేపీకి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. అందువల్ల దేశం విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలి. దేశము విషయంలో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో గవర్నమెంట్ అపోజిషన్ అనే ఈ దరిద్రం వద్దు. దేశ ప్రయోజనాలను నిలబెట్టే విషయంలో ఉండాలి. అందులో ఇండియా రష్యా రిలేషన్స్ ఎవరికీ అభ్యంతరం లేని రిలేషన్స్. ఇప్పుడు మీకు పుటిన్తో కుదుర్చుకున్న ఒప్పందాలు అపోజిషన్ ఎక్కడ ఖండించింది? ఒక్కటి ఉదాహరణ చూపెట్టిన నాకు ఎక్కడ లేదు. ఈవెన్ ట్రంప్ విషయంలోనైనా ఇంకో ఈ ఒప్పందంలో అట్లెందుకు పెట్టారు, ఆ ఒప్పందం అట్లెందుకు పెట్టారని ప్రశ్నిస్తారు. కనీసం చైనా విషయంలోనైనా మీరు అరుణాచల్ ప్రదేశ్లో గట్టిగా ఎందుకు మాట్లాడలే, మీరు చైనా విషయంలో చైనా భూభాగం, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నది, జింపింగ్ ఎందుకు అడగలే అని కూడా ప్రశ్నలు వస్తాయి. అసలు రష్యా విషయంలో ఏ ప్రశ్నలు రావు కదా. పుటిన్ ఈజ్ అన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, రష్యా. సో ఈ 25 years లో పుటిన్ వచ్చిన సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పుటిన్ వచ్చాడు. సో 1999లో మీకు పుటిన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు పుటిన్ నాయకుడు అయ్యారు రష్యాకు, ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా. అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టరు, తర్వాత మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టరు, తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రధాని, అంతకుముందు NDA 1లో వాజ్పేయి ప్రధాని, ఇప్పుడు మోడీ ప్రధాని. సో ఇద్దరు 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పుటిన్ ఇండియాకి వచ్చాడు. ఇది మొదటిసారి కాదు కదా. సో వై కాంట్ వి షో దట్ డీసెన్సీ? సో దానికి మరి ప్రభుత్వం అపోజిషన్ లీడర్ను కూడా గౌరవించను అంటే సంకుచిత రాజకీయాలకు నిదర్శనం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.